మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సువార్తను ప్రకటించుడి. నమ్మినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును సెలవిచ్చిన రీతిగా వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీకు తెలియజేయడానికై మీ ఇళ్ళ దగ్గరికి మేము వచ్చిన వారంగా ఉంటున్నాం. యేసు అనగా ఎవరు అని మనం చూస్తూ వచ్చినట్టయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో లేఖన భాగాల్లో రాయబడుతూ వచ్చింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్ని విడిపించును రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడి ఉంటుంది. క్రీస్తు అనగా అభిషిక్తుడు అనగా అభిషేకించబడిన వాడు అని అర్థం. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు మనం చూస్తూ వచ్చినట్టయితే రక్షకుడైన దేవుడు. ఎవరిని రక్షిస్తూ వస్తాడు అని మనం చూస్తూ వచ్చినట్టయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్నటువంటి భాగం రాయబడింది. పాపులు అనగా ఎవరు అని మనం చూస్తూ వచ్చినట్టయితే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉంటున్నారని చెప్పి లేఖన భాగాల్లో రాయబడింది. చిన్నవారని కానీ పెద్దవారని కానీ ధనికులని కానీ పేదవారని కానీ నల్లవారని కానీ తెల్లవారని కానీ ఫలానవారని కానీ ఏ భేదమును లేదు అని రాయబడింది. కాబట్టి అందరూ అని చెప్పి రాయబడింది. కాబట్టి ప్రియమైన సోదరుడా, మేము ఒక పాట పాడుకుంటూ వచ్చాం. లేఖన భాగాల్లో చూస్తూ వచ్చినట్టయితే యేసుక్రీస్తు నామము, ఆ నామం ఎలాంటిది అని మనం చూస్తూ వచ్చినట్టయితే పైనున్న ఆకాశం అందున క్రింద ఉన్నటువంటి భూలోకం అందున మనం చూస్తూ ఉన్న ఆకాశం కింద మనుషులు లేవంటి ఏ నామమున పాపికి రక్షణ లేదు అని చెప్పి రాయబడింది. ఏ నామమున కూడా మానవునికి రక్షణ లేదు అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షించడానికై ఈ యొక్క లోకానికి వచ్చిన దేవుడు అని లేఖన భాగాల్లో రాయబడింది. ఎందుకొరకై వచ్చాడని మనం చూస్తూ వచ్చినట్టయితే పాపులను రక్షించడానికై యేసు ప్రభువారు యొక్క లోకానికి. ఎవరు పాపులు అని మనం చూస్తూ వచ్చాం, అందరూ పాపులేని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి పాపం అనగా ఏంటి అని మనం చూస్తూ వచ్చినట్టయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పి రాయబడింది. చేయకూడదు, ఈ పని చేయకూడదు అని చెప్పి తెలిసి చేసేదే పాపం. కాబట్టి అలాగా మానవుని జీవితంలో చూస్తూ వచ్చినట్టయితే మానవుడు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా మానవుడు అనేక రీతిలుగా తన యొక్క శరీరంలో ప్రతి ఒక్క అవయవం ద్వారా పాపం చేస్తూ వస్తున్నాడు అనేటువంటి భాగాలు మనకు తెలుసు. ఎలాగైనా మనం చూస్తే ఉదాహరణకు కళ్ళు చూడండి, ఉదయం లేచినప్పటి నుంచి మన యొక్క దృష్టి ఎలాగ ఉంటుంది, చూడరాని ఎన్నో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ఇంట్లో సెల్ ఫోన్ ఉంది, లేకుంటే టీవీ ఉంది, ఆ టీవీలో చూడరాని చూస్తున్నాం, చూసేవి చూస్తున్నాం. కాబట్టి నీ నా జీవితాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు ఇచ్చింది, కళ్ళను ఇచ్చింది ఎందుకు అని మనం చూస్తూ వచ్చినట్టయితే మనకు ఉపయోగకరంగా ఉండడానికి కళ్ళను ఇస్తూ వచ్చాడు. అలాగే చేతులు ఉన్నాయి, ముట్టుకోరాని ముట్టుకుంటున్నాం, పాపం చేస్తున్నాం. కాళ్ళు ఉన్నాయి, నడవరాని త్రోవలకు మనం నడుస్తుంటున్నాం, అలాగే కాళ్ళ ద్వారా పాపం చేస్తుంటున్నాం. పడక ద్వారా మానవుని యొక్క జీవితాల్లో మనం చూస్తూ వచ్చినట్టయితే పడకలో పాపం చేసేవారు. అలాగా దేహంలో జరిగిస్తున్న ప్రతి ఒక్క ఆలోచనల ద్వారా, తల ద్వారా పాపం చేస్తుంటున్నాం. కాబట్టి ఆ యొక్క వాటన్నిటిని బట్టి శరీరంలో మానవుడు మనల్ని మానవునిగా చేస్తూ వచ్చిన ఆ యొక్క విధానాన్ని మనం చూస్తూ వచ్చినట్టయితే మానవుడు చెడిపోయిన వాడుగా ఉన్నటువంటి ఆ యొక్క మానవుని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు, పాపంలో ఉన్నటువంటి మానవుని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు యొక్క లోకానికి 2025 సంవత్సరాల క్రితము శిశువుగా కన్యక మరియ గర్భమున పరిశుద్ధ ఆత్మ ద్వారా పాపం లేనటువంటి దేవుడుగా ఈ యొక్క లోకంలో యేసు అనేటువంటి నామం పేరిట జన్మిస్తూ వచ్చాడు. అందుకొరకే ఈ యొక్క నెలంతా కూడా యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తూ వస్తుంటారు. ప్రపంచమంతటా కూడా చూస్తే మీరు సెల్ ఫోన్ ద్వారా, టీవీల ద్వారా చూస్తూ వచ్చినట్టయితే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టిన దినం, జన్మదినం అని చెప్పి క్రిస్మస్ అని చెప్పి జరుపుకునే వారికి ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారు పుడుతూ వచ్చాడు. నీ హృదయంలో యేసుక్రీస్తు వారిని నువ్వు రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చావా? ఒకసారి నీ యొక్క హృదయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉంటున్నాయి, ఎలాంటి తలంపులు ఉంటున్నాయి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఆ యొక్క వ్యాధిని నువ్వు తీసివేసుకోవాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే నీకు సరాదృశ్యం. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించని చెప్పి చిన్న ప్రార్థన చేస్తే నీ యొక్క పాపములను ఆయన క్షమించే దేవుడుగా ఉంటున్నాడు.
నీకు పాపములను ఒప్పుకుంటే ఆయన కార్యం చేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకుని ఇలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనని రాయబడి. నీవు ఎలాంటి దుర్నీతులు, ఎలాంటి చెడు సాహసం, ఎలాంటి చెడు మార్గంలో, ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి ప్రవర్తనతో నీవు ఉంటున్నావు, వాటన్నింటినీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నిన్ను కడుగుతాడు, శుద్ధీకరిస్తూ వస్తాడు, నిన్ను పవిత్రునిగా చేస్తూ వస్తాడు, పరలోక రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తూ వస్తాడు. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో సహోదరి సహోదరుడా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభా నీవు దేవుడు మంచిగా నమ్ముతున్నాను, యేసు ప్రభా నా పాపమును క్షమించడానికై ఈ యొక్క లోకానికి వచ్చిన దేవుడు నేను నమ్ముతున్నానని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుంటే ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందుదురు. మీ కొరకై మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోతాం. ప్రభువా తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు రక్షణ అనుగ్రహించి ప్రభావ మేము పొందినటువంటి రక్షణ ప్రకటించడానికి సర్వలోకం వెళ్ళి సర్వసృష్టిని స్వార్థం ప్రకటించడానికి చెప్పిన మాట మేరకు పాటి గ్రామంలోనే కొద్దిపాటిగా ప్రభావ నీ మాటలు బయలుపరిచి ఉండగా వాటిని దీవించండి ప్రభావ. మరి వాక్యంలో చెప్పిన రీతిగా మీ ఆహారం నీళ్ళ మీద వేయము, అది చాలా దినాల తర్వాత మీకు దొరికిన మీరు సెలవిచ్చారు. ఆ ప్రకారం ప్రభా ఎన్నో దినాల నుంచి ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో నీ నామను మరుసని ప్రకటిస్తూ వస్తున్నాం. చిన్నటి వారిలో మీ కార్యం వచ్చేది ఎవరు నశించినారు కానీ పోవడానికి నీ ఉద్దేశం. కాబట్టి ఆ ప్రకారం నీ ఉద్దేశాన్ని నెరవేర్చమని తండ్రి తెరవచ్చిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మరొకసారి ఈ ప్రాంతాన్ని, ఈ స్థలాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, త్వరగా రానైన యేసు క్రీస్తుకి హల్లెలూయా.